హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ నేవీ నుంచి అయితే సైలర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అగ్నివీర్ స్కీమ్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. అండ్ మీరు ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ అనేది ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ మీరు నోటిఫికేషన్ చూడలేకపోతే ఆ డిస్క్రిప్షన్లో లింక్ అని ఉంటే అక్కడ నుంచి మీరు చూడొచ్చు. లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే పెట్టడం జరుగుతుంది, అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అనేది చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అనేది చేసుకుందాం. ఆఫ్టర్ అనేది మీరు ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ అనేది చెప్తాను. అండ్ ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్టర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్ అన్ని ఓన్లీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత మీ నేమ్ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత నేషనాలిటీ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇండియనా, నేపాలీసా అనేది ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఈ క్యాప్చా అనేది ఎంటర్ క్యాప్చా దగ్గర ఇక్కడ ఫిల్అప్ అని చేసి రిజిస్టర్ పైన ఇక్కడ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు సింపుల్గా అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఫిల్అప్ చేసిన మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ షో అవ్వడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఒకసారి సబ్మిట్ చేస్తే మరోసారి అయితే మీరు చేంజ్ అనేది చేసుకోలేదని చూపించడం అయితే జరిగింది. ఆఫ్టర్ ఇక్కడ అంతా ఓకే ఉంటే ఇక్కడ ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సైన్ అప్ అని ఇక్కడ చూపించడం అయితే జరిగిందండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే ఒక లింక్ అని పంపించారు, అక్కడైతే మీరు వెరిఫై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ ఈమెయిల్ ఐడి అనేది. అయితే మీకు ఒక ఈమెయిల్ ఐడి అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత క్లిక్ హియర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. నెక్స్ట్ అనేది మీ ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై అవ్వడం అయితే జరిగిందని ఇక్కడ చూపించడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ షో అవుతుందండి, అది కూడా మీరు ఇక్కడ వెరిఫై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వరకు ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది, అదైతే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ చూసుకుంటే ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ పాస్వర్డ్ దగ్గర ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత రీటైప్ పాస్వర్డ్ అనేది మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను, అదేవిధంగా అయితే ఇక్కడ మీరు ఏదైనా పాస్వర్డ్ అనేది సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ అనేది క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఓకే పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీ ఈమెయిల్ ఐడి మీరు ఇంతకుముందు సెట్ చేసుకున్న మీ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కొక్క డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పైన ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ డొమికల్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ డొమికల్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఏ స్టేట్లో నివాసం ఉన్నారో ఆ స్టేట్ అయితే ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది మ్యాండేటరీ అండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇవ్వకపోయినా పర్లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ రెడ్ స్టార్ మార్క్తో ఉండే మ్యాండేటరీ కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ పేరెంట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ అనేది ఆఫ్టర్ గార్డియన్ నేమ్ అనేది అడగడం జరిగింది. ఇది ఇవ్వకపోయినా పర్లేదు, మ్యాండేటరీ ఏం కాదు. నెక్స్ట్ ఏం చూసుకుంటే ఇక్కడ జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మీరు మేలా ఫీమేల్ అనేది. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ దగ్గర మీకు ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటే అదైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ సెకండ్ ఆప్షన్ కూడా మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. రిటర్న్ స్టేటస్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మ్యారీడా అన్మ్యారీడ్ ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫోటో అనేది చూసుకుంటే ఇక్కడ మీరు మ్యాక్సిమం అనేది 100 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ అనేది మ్యాక్సిమం 50 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సేమ్ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత డొమికల్ ప్రూఫ్ అనేది చూసుకుంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే 300 KB బిలో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేసిన తర్వాత సేవ్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డూ యూ వాంట్ కంటిన్యూ అని ఇక్కడ అడగడం అయితే జరిగింది. ఓకే పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే ఫోటో క్యాప్చా అనేది ఇక్కడ మీరు చేయాల్సి అయితే ఉంటుందండి. మీ రీసెంట్ ఫోటో అయితే ఇక్కడ మీరు కెమెరాలో దిగి ఇక్కడ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కెమెరా అని ఇక్కడ ఆన్ అని చేసుకొని మీరు ఫోటో అనేది ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా అని పర్మిషన్ అయితే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ అనేది చేసి మీరు ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఆప్షన్ అనేది చూసుకుంటే 4 ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవైతే మీరు రీసెంట్ ఫోటో అయితే క్యాప్చర్ అని చేయాల్సి అయితే ఉంటుందండి మీ మొబైల్తోని. తర్వాత వ్యాలిడ్ అండ్ సేవ్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అడ్రస్ లైన్ 1లో ఇక్కడ చూసుకుంటే మీ హౌస్ నెంబర్
తర్వాత అడ్రస్ లైన్ టు లో అనేది మీ విలేజ్ నేమ్. తర్వాత ఇక్కడ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తున్నారో ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీరు ఇక్కడ స్టేట్ అనేది చూస్ అని చేసుకుంటే తర్వాత ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ అయితే షో అని అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లేదు తర్వాత పిన్ కోడ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే క్లిక్ హియర్ టు కాపీ అని ఇక్కడ క్లిక్ అని చేస్తే సరిపోతుంది. యాస్టీస్గా ఇక్కడ షో అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. ఒకవేళ లేదనుకుంటే ఇక్కడ మళ్ళీ అన్టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత సేవ్లో ఇక్కడ క్లిక్ అని చేయండి. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు 10th డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ 10th ఆప్షన్ పైన ఇక్కడ క్లిక్ అని చేసిన తర్వాత అయితే మీ 10th ప్రతి సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ అయితే మీకు టోటల్ ఎంత మార్క్స్ ఉండే గ్రేడ్లో ఉందా లేదా మార్క్స్లో ఉందా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా మార్క్స్లో ఉంటే ఇక్కడ 100 అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 100 ఇచ్చిన తర్వాత ఆప్టిమైడ్ మార్క్స్ దగ్గర మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఎంత అనేది ఇక్కడ మీకు క్లారిటీగా ప్రతి సబ్జెక్ట్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఏదైనా మీరు అదర్ లాంగ్వేజ్ ఏదైనా ఉంటే అదైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏమైనా ఫిల్అప్ అనేది చేయొచ్చు ఉంటే, లేకపోతే వదిలేయచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఎనీ అదర్ సబ్జెక్ట్ ఏమైనా మీకు ఉంటే అదైతే ఇవ్వచ్చు. తర్వాత టోటల్ మార్క్స్ అనేది ఎంత ఉండే మీకు ఆప్టిమైడ్ మార్క్స్ టోటల్ అనేది మీకు ఎంత వచ్చింది అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆటో క్యాలిక్యులేటెడ్ అని ఇక్కడ అయితే షో అనేది అవుతుందండి మీకు ఎంత పర్సంటేజ్ వస్తుందో అనేది. ఇవైతే ఇక్కడ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత అయితే సీరియల్ నెంబర్ ఆఫ్ 10th మార్క్ షీట్ అని అడగడం అయితే జరిగింది. అండ్ ఇదైతే మీరు చూసుకుంటే మీ 10th మార్క్ షీట్ పైన ఉండడం అయితే జరుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ లేకపోతే పైన చూసుకుంటే బార్కోడ్ దగ్గర అయితే సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. తర్వాత బోర్డ్ కండక్ట్ 10th ఎగ్జామ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు మీ బోర్డు అనేది లేకపోతే ఇక్కడైతే మీరు అదర్ బోర్డు అయినా ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు, లేదా స్టేట్ బోర్డు అనేది చూస్ అనేది చేసుకోవచ్చు అండి. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే స్టేట్ వేర్ స్కూల్ అనేది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. లొకేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే స్టేట్ కండక్ట్ ఎగ్జామ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు ఏ స్టేట్ అనేది నుంచి మీరు ఇక్కడ 10th అనేది పాస్ అయ్యారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్కూల్ లేదా ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ 10th మెమో అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 300 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. PDF ఫార్మేట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ 10th మార్క్ షీట్ అనేది డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే మీ ఇంటర్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వదిలేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇంటర్ అనేది చూసుకుంటే సైన్స్ గ్రూప్ నుంచి మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు 10th డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్అప్ అనేది చేశారో ఇక్కడ కూడా అదే విధంగా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు 10th మార్క్ షీట్, అదేవిధంగా ఇక్కడ మీరు ఎక్కడ ఏ స్టేట్లో పాస్ అయ్యారు, తర్వాత ఎగ్జామ్ అనేది ఏ స్టేట్లో మీరు రాశారు, అదేవిధంగా మీ కాలేజ్ నేమ్, తర్వాత ఇక్కడ చూసుకుంటే బోర్డ్ నేమ్, తర్వాత సబ్మిట్ 12th మార్క్స్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ అని చేసి సేవ్ అని రావడం అనేది జరుగుతుంది. చూసుకుంటే ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే సెలెక్ట్ స్టేట్ అనేది ఫస్ట్ అయితే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్లో ఇక్కడ ఎగ్జామ్ సిటీస్ ఇవ్వాలనుకున్నారో ఇక్కడైతే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ సిటీ అనేది ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో కూడా ఇక్కడ ఎగ్జామ్ సిటీస్ అయితే ఉన్నాయండి. ఇవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు దగ్గరలో ఉన్న సిటీస్ మాత్రం ఇక్కడ చూస్ అనేది చేసుకోండి. ఈ 3 ఆప్షన్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ డబుల్ అయితే ఇవ్వకూడదు. ఓన్లీ ఒకసారి ఇచ్చిన తర్వాత వేరే స్టేట్ అయితే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అవి మాత్రం ఇక్కడ ఫిల్అప్ అని చేసిన తర్వాత సేవ్లో ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర NCC సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ స్విమ్మింగ్ వచ్చి ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆర్ యూ స్పాన్సర్డ్ క్యాండిడేట్ అని అడగడం అయితే జరిగింది, ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే CSC ID అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ ఐడి అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కామన్ సర్వీస్ సెంటర్ అనేది CSC సెంటర్స్ అయితే ఐడి అనేది ఇక్కడ ఫిల్అప్ అని చేసి సేవ్ లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఈ ఐడి అనేది మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే అనేది ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వదిలేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇక్కడ మీరు చూసుకుంటే వన్స్ సబ్మిటెడ్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ అడిషనల్ డీటెయిల్స్ కెన్ నాట్ బి చేంజ్ అగైన్ అని అడగడం అయితే జరిగిందండి. మీరు ఏదైనా ఉంటే ఇప్పుడే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఓకే పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. తర్వాత MR ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది 3 ఆప్షన్స్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు ఆప్షన్స్ అనేది ఏ పోస్ట్కి పెట్టుకోవాలనుకున్నారు ఇక్కడైతే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు స్టీవార్డ్సా, హైజీన్సా లేదా చెఫా అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
ఇవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే నో ప్రిఫరెన్స్ అయినా ఇవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదండి. ఇక్కడైతే మీరు గమనించండి. తర్వాత సేవ్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగిందండి. సెలెక్ట్ పోస్ట్ అనేది ఫస్ట్ అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అగ్నివీర్ ఎంఆర్ అని ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు అనేది 550 రూపీస్ అయితే ఉంటుంది. దీంతో పాటు జిఎస్టీ కూడా మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది 18 రూపీస్ అనేది. ఇక్కడైతే మీరు చూసుకున్న తర్వాత పేమెంట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఎస్బీఐ ఈపేనా క్యూపేనా అని ఇక్కడ చూపిస్తుందండి. మీరు దేని ద్వారా ఇక్కడ ఫీజు అనేది పే చేయాలనుకున్నారో ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది మీరు అంటే సెలెక్ట్ పోస్ట్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ ఫీజు టోటల్ అనేది ఎంత పే చేయాలో ఇక్కడైతే చూపిస్తుంది. తర్వాత పే నో పైన ఇక్కడ వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత ఎస్బీఐ ఈపే నుంచి మీరు పే అని చేయాలనుకుంటే ఇక్కడ మీకు చూపిస్తుంది డీటెయిల్స్ అనేది. ఇక్కడైతే మీరు క్లారిటీగా గమనించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా ఫీజు అనేది పే చేయొచ్చు. మీ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పైరీ ఇయర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సివివి నెంబర్ ఇచ్చిన తర్వాత కార్డ్ పైన మీ నేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పే నౌలో వెళ్ళి మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు అండి. మీరు ఎలా అయినా ఫీజు అనేది పే చేయొచ్చు సింపుల్గా అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉడన్స్తే లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.